హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా, 4016 రూపాయలు కాస్త 6016 రూపాయలు చేస్తామని, 2016 రూపాయలు కాస్త 4000 రూపాయలు వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు, వితంతువులకు 10 రకాల కేటగిరీ వారికి అయితే అందిస్తామని చెప్పింది కదా. ఇందుకు సంబంధించి మరి ఏ తేదీ నుండి అందించబోతున్నారు, ఏ నెల నుండి అందించబోతున్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటగా రాబోతున్నాయి ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కదా. ఇందులో వచ్చేసి నిరుపేదలకు గృహాలు అందించాల లక్ష్యంతో ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు, సరఫరా సమస్యలు, నిర్మాణ వ్యయం పెరుగుదల వంటి అడ్డంకులు ప్రధాన సవాలుగా మారాయి. ఇక లబ్ధారుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇక పునాది రుణాలను పొందడంలో ఆలస్యం, అర్హతపైన స్పష్టత లేకుండా లబ్ధారులు కలవరపెడుతుంది. బ్యాంకుల నుండి రుణ ఆమోదం జాప్యం జరుగుతుందని ఫిర్యాదులు అయితే వస్తున్నాయన్నమాట. ఉచిత ఇసుక సరఫరా విషయంలో అవకతవకలు, లభ్యతలో లోపాలు, నిర్మాణం ఆలస్యం అవుతుందని చెప్పేసి మార్కెట్ నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో లబ్ధారుల అదనపు ఆర్థిక భారాన్ని అయితే మోస్తూ ఉన్నారన్నమాట. సో మొత్తం మీద అయితే ఇప్పటి వరకు మొదటి దశలో ఎవరైతే ఇళ్లకు సంబంధించి పట్టాలు పొందారో వారికి ఫస్ట్ అంటే 72,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అందులో వచ్చేసి పునాది నిర్మించుకున్న వారికి అయితే చాలామందికి అకౌంట్లో అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం మార్చి 22 తారీఖు నుంచి వెరిఫికేషన్ అయితే నడుస్తుందన్నమాట. కొన్ని చోట్ల కంప్లీట్ అయింది, కొన్ని చోట్ల లేట్ అవుతుంది. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చు అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఈ రెండో వారం లోపే ఎంతమందికి ఇండ్లు వచ్చాయి ఏందనేది చెప్పబోతున్నారు. ఆర్టీసీ సంబంధించి గుడ్ న్యూస్ అండి. మే 1వ తేదీ నుంచి మెట్రో కాంబో టికెట్ పేరిట ఒక ప్రత్యేక టికెట్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ టికెట్ సాధారణ బస్ టికెట్ కంటే నెలవారీ పాస్ కలిగిన ప్రయాణికులకు కేవలం 20 రూపాయలు అదనంగా చెల్లిస్తే మెట్రో డీలాక్స్ బస్సుల్లో కూడా ప్రయాణించడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. మొత్తం మీద అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఆల్రెడీ మనకు మార్చి నెల పెన్షన్ అనేది ఏప్రిల్లో, ఈ రకంగా ఏప్రిల్ మంత్ పెన్షన్లు వచ్చేసి మే నెలలో రిలీజ్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మార్చి నెల పెన్షన్ అన్నది ఏప్రిల్ 25 తారీఖు నుంచి నల్గొండ, మిగతా కొన్ని జిల్లాల్లో ఇవ్వడంతో పెన్షన్లకు సంబంధించినటువంటి పథకాల విషయంలో ప్రభుత్వం ఏదైతే అన్ని జిల్లాలకు ఒకేసారి అయితే రిలీజ్ చేయలేదు. కానీ మొత్తం మీద అయితే మార్చ్ నెల పెన్షన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏప్రిల్ మంత్లో చాలామంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు అంటున్నారు. 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు అయితే అందించడం జరిగింది. ఇక తెలంగాణలో మే నెల అయితే వచ్చేసింది. ఇప్పటికే ఈ మే నెలలో 10 తారీఖు లోపు పెన్షన్లు అనేది అందరు కూడా తీసుకోవాలన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొంతమందికి పెన్షన్లు అనేది అందాయని చెప్పేసి అంటున్నారు, కొంతమందికి మా జిల్లాకు పెన్షన్లు అనేది రాలేదని. సో మనకు రేపు ఏ జిల్లాల వరకు పెన్షన్ అనేది అందించే అవకాశాలు అయితే ఉంది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడ, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ గద్వాలు, ఇక కరీంనగర్, ఖమ్మం, కొరంభీం, ఆసిఫాబాద్, మహబూబాద్, అదేవిధంగా మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్ జిల్లాలలో అయితే పెన్షన్లు అనేది అందించడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట. సో ఇక నిన్న కొన్ని జిల్లాలకు ఇచ్చారు, ఈరోజు కొన్ని జిల్లాలకు అయితే అవుతుందన్నమాట. పెన్షన్ అప్డేట్ వెంటనే మీకైతే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ప్రభుత్వం ప్రతి 3 నెలలకు కనుక మీరు వరుసగా పెన్షన్ తీసుకోకపోతే తప్పనిసరిగా కట్ చేస్తారు. కాబట్టి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. పెన్షన్లకు సంబంధించి తీసుకుంటే హ్యాపీ.